నమస్కారం. ఈరోజు లాంగ్వేజ్ పండిట్ డిఎస్సి తెలుగు తెలంగాణ సిలబస్ తెలుసుకుందాం. మొదటిది ప్రాచీన ఆధునిక కవులు, రచయితలు, విశేషాలు. అందులో కావ్యాలు, రచనలు, బిరుదులు, పురస్కారాలు, రచన శైలి, పాత్రలు, ఇతివృత్తాలు, నేపథ్యం. ఫస్ట్ టాపిక్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ రెండోది వివిధ సాహిత్య ప్రక్రియలు, లక్షణాలు, వివరణలు. అందులో ఇతిహాసం, పురాణం, ప్రబంధం, శతకం, కథాకావ్యం, కావ్యం, రుబాయి, కథ, కథానిక, నవల, స్వీయ చరిత్ర, జీవిత చరిత్ర, యాత్రా చరిత్ర, గజల్, పీఠిక, సంపాదకీయం, నాటిక, వచన కవిత, గేయం, అనువాద రచన. ఇది సెకండ్ టాపిక్. తర్వాత థర్డ్ టాపిక్ సాహిత్య విమర్శ. అందులో కవి, కావ్యం, నిర్వచనాలు, కావ్య ఉత్పత్తి, హేతువులు, కావ్య ప్రయోజనాలు, కావ్యాత్మ, తర్వాత రస సిద్ధాంతం, ధ్వని సిద్ధాంతం. ఇవి సాహిత్య విమర్శల టాపిక్స్. తర్వాత ఆధునిక సాహిత్యం ఉద్యమాలు, ధోరణులు. అందులో భావ కవిత్వం, జాతీయోద్యమ కవిత్వం, అభ్యుదయ కవిత్వం, విప్లవ కవిత్వం, స్త్రీవాద కవిత్వం, దిగంబర కవిత్వం, దళితవాద కవిత్వం, మైనార్టీవాద కవిత్వం, తెలంగాణ అస్తిత్వవాద కవిత్వం, అనుభూతివాద కవిత్వం. ఇది. తర్వాత జానపద సాహిత్యంలో జానపద గేయాలు, జానపద కథలు, స్వరూప స్వభావాలు, జానపద కళలు, వస్తు సంస్కృతి, జానపద కళాకారులు, ఆచార వ్యవహారాలు, విశ్వాసాలు, సామెతలు, పొడుపు కథలు. తర్వాత 6 భాష వివిధ రూపాలు. శాసన భాష, గ్రాంథిక భాష, వ్యవహారిక భాష, మాండలిక భాష, ప్రసార మాధ్యమాల భాష, తెలుగు భాష ప్రాచీనత, భాష పరిరక్షణ అభివృద్ధి సంస్థలు. తర్వాత భాష పరిచయం 7వ టాపిక్. అందులో భాష నిర్వచనాలు, ధ్వనులు, ఉత్పత్తి స్థానాలు, పదం, ప్రతిపాదిక, తర్వాత ధ్వని పరిణామం, తర్వాత అర్థ పరిణామం, తర్వాత తస్తమం, తద్భవము, దేశ్యము, అన్యదేశ్యము, తెలుగు వాక్యం. 8వ టాపిక్. అందులో పదజాలము, వ్యాకరణాంశాలు. పదజాలంలో అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు, ఉత్పత్తి అర్థాలు, జాతీయాలు, సామెతలు. తర్వాత వ్యాకరణాంశాల్లో సందులు, సమాసాలు, ఛందస్సు, అలంకారాలు, వాక్యాలు, రకాలు, వ్యాకరణ పరిభాషిక పదాలు. తర్వాత 9వ టాపిక్ పఠనావగాహన, రీడింగ్ కాంప్రిహెన్షన్. ఇవి లాంగ్వేజ్ పండిట్ డిఎస్సి సిలబస్ పూర్తిగా 44 మార్క్స్ తెలంగాణలో.